నమస్కారం, దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను వినతి. ముందుగా ముఖ్యాంశాలు. భారత రాజ్యాంగం సింధీ భాష అనువాదాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్. పైపుడు నేచురల్ గ్యాస్ వినియోగంపై ప్రజలకు అవగాహన పెంచాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో ఇప్పటివరకు 9,36,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఆమోదం. తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోయిన 42 మంది మావోయిస్టులు. దేశంలో తగినంత ముడి చమురు నిల్వలున్నాయన్న కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ. వార్తల్లోని వివరాలు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ భారత రాజ్యాంగం సింధీ భాష అనువాదాన్ని ఈరోజు ఆవిష్కరించారు. సింధీ భాషా దివాస్ సందర్భంగా ఢిల్లీలోని ఉపరాష్ట్రపతి భవన్లో ఈరోజు ఆయన ప్రతిమను విడుదల చేశారు. ఈ సందర్భంగా రాధాకృష్ణన్ మాట్లాడుతూ రాజ్యాంగాన్ని సింధీ భాషలో విడుదల చేయడం భాషా సమ్మిళితాన్ని ప్రోత్సహించడంలో ఒక మైలురాయిగా అభివర్ణించారు. ప్రజలు తమ మాతృభాషలో రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవడానికి అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ పాల్గొన్నారు. The Constitution of India in our great Sindhi language. Sindhi is one of the oldest language and the most melodious language. What makes Sindhi literature truly extraordinary is its blend of Vedantic thought and mystical Islamic style, spreading the message of oneness, love and universal brotherhood. Today, the joy of Sindhi-speaking people is doubled as they celebrate their language day and the release of the Sindhi version of the Constitution of India in the Devanagari script for the first time since India's independence. In addition to that, the version of the Persian Arabic script also today get released. I will tell you one thing, translation is always little difficult work because it has to exact. రాష్ట్రంలో పైపుడు నేచురల్ గ్యాస్ వినియోగంపై ప్రజలకు అవగాహన పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. అమరావతి సచివాలయంలో ఈరోజు ముఖ్యమంత్రి గ్యాస్ సరఫరాపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ పైపుడు నేచురల్ గ్యాస్ వినియోగం పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. దీపం పథకం లబ్ధిదారులకు పీఎన్జీ వినియోగంపై అవగాహన కల్పించాలని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మంత్రివర్గ నిర్ణయాలను రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వివరించారు. రాష్ట్రంలో 2024 నుంచి ఇప్పటి వరకు 260 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపినట్లు వివరించారు. దీంతో 9,36,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఆమోదం తెలిపామన్నారు. ఈ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసి దాదాపు 20 లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పించాలనే ఏదైతే లక్ష్యం ఉందో ఈ ప్రభుత్వానికి, దాంట్లో భాగంగా ఈరోజు 39,436 కోట్ల 84 లక్షల రూపాయలకి సంబంధించిన ప్రతిపాదనలకి ఆమోదం తెలియజేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. వివిధ శాఖల్లో జూన్ 2024 నుండి ఇప్పటి వరకు ఎస్ఐబిపి ఆమోదించిన ప్రాజెక్టులు 260, పరిశ్రమలు వాణిజ్యం 80, ఇంధన శాఖ 69, ఐటీ ఈఎన్సి శాఖ 49, పర్యాటక శాఖ 41, ఆహార ప్రాసెసింగ్ 19, I&I 2, మొత్తం 9,36,246 కోట్ల పెట్టుబడులకి ఆమోదం తెలపడం జరిగింది. విశాఖపట్నం మరియు అనకాపల్లి జిల్లాలో ఏఐ డేటా సెంటర్ ప్రాజెక్ట్ సజావుగా అమలు జరగడానికి మెసెస్ అదానీ ఇన్ఫ్రా ఇండియా లిమిటెడ్, మెసెస్ రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవేట్ యొక్క ఆధారిత
దేశాభివృద్ధిలో యువత నాణ్యమైన విద్య పాత్ర కీలకమని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలోని ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం 16-17వ స్నాతకోత్సవ వేడుకల్లో గవర్నర్ పీహెచ్డీ, పీజీ డిప్లొమా, ప్రొఫెషనల్ కోర్సులు పూర్తి చేసుకున్న వారికి పట్టాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ పట్టాలు అందుకున్న విద్యార్థులను అభినందించారు. పట్టభద్రులు తమ జ్ఞానాన్ని సమాజ సేవకు వినియోగించాలని, నైతిక విలువలతో కూడిన వృత్తి జీవితాన్ని గడపాలని గవర్నర్ సూచించారు. టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ కూడా ఈ వేడుకల్లో గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. Adikavi Nannaya University has adequately equipped you with a holistic education and laid strong foundation for your bright future. Acquiring mere knowledge is not sufficient. You must develop the ability for independent and analytical thinking and judgment. Knowledge should not lead us to narrow and sectarial thinking. రామాయపట్నం పోర్టు కాలపరిమితి పొడిగింపుపై మంత్రివర్గ ఉపసంఘ కమిటీ ఆమోదం తెలిపింది. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో రామాయపట్నం గ్రీన్ఫీల్డ్ పోర్టుపై ఈరోజు మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. ఈ సమావేశంలో మంత్రులు పయ్యావుల కేశవ్, బీసీ జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేష్ పాల్గొన్నారు. రామాయపట్నం గ్రీన్ఫీల్డ్ పోర్టు నిర్మాణ పనులు వేగవంతం, మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం సమావేశంలో మంత్రుల బృందం ప్రధానంగా చర్చించింది. పోర్టు నుంచి సరుకు రవాణా వేగవంతం చేసేందుకు ఔటర్ రోడ్లు, రైలు కనెక్టివిటీ పైన ఉత్తర దిశలో రోడ్డు నిర్మాణానికి భూసేకరణ, బడ్జెట్ వంటి అంశాలపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సబ్ కమిటీ అధికారులను ఆదేశించింది. శ్రీకాకుళం జిల్లాలో దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం లభించడం ఎంతో ఆనందంగా ఉందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. శ్రీకాకుళంలో ఈరోజు కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో సాధించిన ప్రగతిని వివరించారు. ఏప్రిల్ నుంచి పలాస కేంద్రీయ విద్యాలయ తరగతులు ప్రారంభమవుతాయన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలకంగా నిలిచే భోగాపురం విమానాశ్రయ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. పార్లమెంట్లో ఏకగ్రీవంగా అమరావతి చట్టబద్ధత బిల్లు ఆమోదం కావడం గర్వకారణమన్నారు. జిల్లా అంటే వ్యవసాయ ఆధారిత జిల్లా. ఇక్కడ వ్యవసాయం మీద ఆధారపడినటువంటి కుటుంబాలు, రైతులు అత్యధిక శాతంగా ఇక్కడ ఉన్నారు. అటువంటి ప్రజలకి, అటువంటి రైతులకి, వాళ్ళ కుటుంబాలకి సాగునీటి భద్రత కల్పించడం అనేది ఎగ్జిస్టింగ్ ఏదైతే వంశధార ప్రాజెక్ట్ ఉందో దాన్ని శరవేగంగా పూర్తి చేయాలని శాంక్షన్ చేసి ఆ పనులన్నీ కూడా పూర్తి శాతం కంప్లీట్ చేయడానికి సుమారు 98% వంశధార ప్రాజెక్టుని పూర్తి చేసుకొని అతి త్వరలోనే అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంప్లీట్ చేసుకునే పరిస్థితుల్లో ప్రస్తుతం వంశధార ప్రాజెక్ట్ని మనం ముందుకు నడిపిస్తున్నాం. అయితే మనం వంశధార అంటే మరొక ప్రాజెక్టు మనకు గుర్తొచ్చేది నేరేడి బ్యారేజ్ ప్రాజెక్ట్. నేరేడి ప్రాజెక్టు తాలూకా చరిత్ర మనం చూసుకుంటే సుమారు 1950లో స్వాతంత్రం వచ్చిన తర్వాత కొత్తగా స్వాతంత్రం వచ్చినటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం ఆ సమయంలోనే శ్రీకాకుళం జిల్లాకి సాగునీటి భద్రత కల్పించాలని ఆ రోజు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో సిఆర్డీఏ విద్యుత్ శాఖ అధికారులతో మంత్రులు గొట్టిపాటి రవికుమార్, పి నారాయణ ఈరోజు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. రాజధాని అమరావతి పరిధిలో చేపట్టిన విద్యుత్ శాఖ పనులపై మంత్రులు చర్చించారు. రాజధాని విద్యుత్ శాఖ పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా పూర్తి చేయాలని ఆదేశించారు. మాస్టర్ ప్లాన్లో ఎలాంటి మార్పులు లేకుండా విద్యుత్ నిర్మాణ పనులు చేయాలని సూచించారు. రాజధానిలో హైటెన్షన్ లైన్లు మార్పిడిపై అధికారులు సమన్వయం చేసుకుని పూర్తి చేయాలని ఆదేశించారు. రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ ఈరోజు నూతనంగా ఎన్నికైన సభ్యులు హరివంశ్ నారాయణ్ సింగ్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఢిల్లీలోని పార్లమెంటు భవన్లో ఆయన హిందీ భాషలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, జేపీ నడ్డా, అర్జున్ రామ్ మేఘవాల్, రామ్నాథ్ ఠాగూర్ పాల్గొన్నారు. అలాగే బీహార్ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన నితీష్ కుమార్ చేత కూడా ప్రమాణ స్వీకారం చేయించారు. भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा।
तथा जिस पद को मैं ग्रहण करने वाला हूं उसके कर्तव्यों का श्रद्धापूर्वक निर्वहन करूंगा। Oath or affirmation. Secretary General. बिहार श्री नीतीश कुमार। मैं नीतीश कुमार राज्यसभा का सदस्य निर्वाचित हुआ हूँ। सत्य निष्ठा से प्रतिज्ञान करता हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूँगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूँगा तथा जिस पद को मैं ग्रहण करने वाला हूँ उसके कर्तव्यों का श्रद्धापूर्वक निर्वहन करता हूँ। आपका नमन सर प्रणाम। మాస్కోలోని ప్రముఖ ఇలియా గ్లాజునో గ్యాలరీలో భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో జరుగుతున్న ఇండియా 3 పర్స్పెక్టివ్స్ ప్రదర్శన ఇప్పుడు కళాభిమానులను విశేషంగా ఆకర్షిస్తోంది. మాస్కోలోని భారత రాయబార కార్యాలయం పరిధిలోని జవహర్లాల్ నెహ్రూ సాంస్కృతిక కేంద్రం ఈ ఎగ్జిబిషన్ను ఘనంగా ప్రారంభించింది. 3 రష్యన్ కళాకారులు భారతదేశంలో తమ వ్యక్తిగత అనుభవాలను కళాఖండాలుగా మార్చారు. భారతీయ సంస్కృతిలోని వైవిధ్యాన్ని, ఆధ్యాత్మికతను, ప్రకృతిని, జీవన శైలిని రష్యన్ కళాకారులు అద్భుత చిత్రాల ద్వారా ప్రతిబింబించారు. ఢిల్లీ డెహ్రాడూన్ ఎకనామిక్ క్యారిడర్లో వన్యప్రాణుల సంరక్షణ విషయంలో అతిపెద్ద విజయం నమోదైంది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా ఒక అధ్యయనం నిర్వహించింది. ఈ క్యారిడర్లో అమలు చేసిన వన్యప్రాణి ఉపశమన చర్యలు అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తున్నాయని తెలిపింది. అండర్ పాస్ల ద్వారా వన్యప్రాణుల క్రమబద్ధంగా సురక్షితంగా ప్రయాణిస్తున్నట్లు నిర్ధారించడానికి మొత్తం 40,444 చిత్రాలను సేకరించారు. 18 రకాల వన్యప్రాణి జాతులు ఈ మార్గాలను ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. ఇది అభివృద్ధి, పర్యావరణ సంరక్షణ మధ్య సమతుల్యాన్ని కాపాడడానికి ఒక బలమైన ఉదాహరణగా నిలుస్తోంది. కేరళం పేరు వినగానే మనకి గుర్తుకు వచ్చేది ఆకుపచ్చని కొబ్బరి చెట్లయితే వీటన్నిటికంటే పర్యాటకులను ఆకర్షించేది అక్కడి సంధ్యా భోజనం. ఓనం పండుగ వచ్చినా లేదా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా కేరళీయులు ఖచ్చితంగా ఈ సంధ్యా విందు భోజనాన్ని వడ్డిస్తారు. అరటి ఆకుపై 20 నుంచి 25 రకాల శాకాహార వంటకాలు ఉంటాయి. కేరళం ప్రత్యేక ఎర్రబియ్యం అన్నంతో పాటు సాంబారు, రసం, అవియాల్ వంటి కూరలు వడ్డిస్తారు. భోజనం చివర్లో వచ్చే పాయసం అత్యంత ప్రత్యేకం. పెసరపప్పు, బెల్లం లేదా బియ్యం పాలతో చేసిన 4 రకాల పాయసాలు ఈ విందులో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. పాము విషం ప్రాణాంతకం అని మనందరికీ తెలుసు. కానీ అదే విషంతో వేల మంది ప్రాణాలను కాపాడవచ్చు. గుజరాత్లోని ధరంపూర్ శాస్త్రవేత్తలు గత 33 ఏళ్లుగా సుమారు 21,000 మంది పాము కాటు బాధితులను కాపాడారు. ధరంపూర్లోని స్నేక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రీయ పద్ధతిలో పాముల నుంచి విషాన్ని సేకరించి దానిని విరుగుడు మందుగా మార్చే ప్రక్రియ నిరంతరం సాగుతోంది. రీసెర్చ్ సెంటర్లో పాములను అత్యంత జాగ్రత్తగా సంరక్షిస్తారు. రసెల్, వైపర్, కోబ్రా వంటి ప్రమాదకర పాముల కోసం ప్రత్యేకమైన ఎన్క్లోజర్లను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా డాక్టర్ డిసి పటేల్ 30 ఏళ్ల అనుభవాన్ని రాబోయే తరాలకు అందించాలనే ఉద్దేశంతో ఆయన ప్రతి పేషెంట్ వివరాలను డిజిటలైజ్ చేస్తున్నారు.
ప్రతి పూజకు ముందు శంఖం ఊదడం ద్వారా ఆ ప్రాంతమంతా దైవిక క్షేత్రంగా మారుతుందని భక్తులు నమ్ముతారు. శంఖం ఊదడం అనేది కేవలం ఒక సంప్రదాయం మాత్రమే కాదు, దాని వెనుక బలమైన శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. శంఖం ఊదడానికి శ్వాసపై తీవ్రమైన నియంత్రణ అవసరం. ఇది ఊపిరితిత్తులను దృఢపరుస్తుంది, శ్వాస సంబంధిత సమస్యలను తగ్గిస్తోందని. శంఖం నుంచి వెలువడే ప్రకంపనాలు, దీని నుంచి వచ్చే ఓంకారనాదం మనసులోని ఒత్తిడిని తొలగించి ఏకాగ్రతను పెంచుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. లొంగిపోయిన మావోయిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం పునరావాస ప్యాకేజీ అందిస్తోందని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. ఈ రోజు హైదరాబాద్లోని డీజీపీ ఎదుట 42 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో కీలక నేతలతో సహా ఆయుధాలు, మందుగుండు సామగ్రితో లొంగిపోయారని డీజీపీ తెలిపారు. తెలంగాణ వాళ్ళ మీద నమ్మకం అండి, చాలా ఓపెన్గా ఉన్నాం కాబట్టి వాళ్ళకి వచ్చినప్పుడల్లా వాళ్ళకి ఏదైతే ప్రామిస్ చేసినా అది ఎంబడి ఇస్తున్నాం కాబట్టి, వాళ్ళకి ఏదైనా సమస్యలు హెల్త్ పరమైన సమస్యలు ఉంటే వాళ్ళు చూసుకుంటున్నాం కాబట్టి వాళ్ళకు మళ్ళీ వాళ్ళ ఊరికి పోతామంటే వాళ్ళకి పూర్తిగా అవకాశం ఇస్తున్నాం మేము. తర్వాత వాళ్ళ మీద ఉన్నటువంటి కేసుల విషయంలో పెద్ద మేము పట్టించుకోవడం లేదు. అఫ్కోర్స్ ఇది బయట రాష్ట్రాలు కూడా చేస్తలేరు అనుకోండి. సో ఒక రకమైనటువంటి విశ్వాసం ఏర్పడేది, ఎందుకంటే మన దగ్గర మొదటి నుంచి 1993 నుంచి ఉన్న సరెండర్ పాలసీ ఇది, కొత్త పాలసీ కాదు ఇది. కాబట్టి ఓవర్ పీరియడ్ ఆఫ్ సో మెనీ లాస్ట్ 33 yearsలో సుమారుగా 5,000 మంది పైగా సరెండర్ అయింది మన దగ్గర. కాబట్టి వాళ్ళు ఒక రోబస్ట్ సరెండర్ పాలసీ ఉంది కాబట్టి మంచి. ఆంధ్రప్రదేశ్లో 2026-27 విద్యా సంవత్సరానికి 352 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ప్రవేశాల దరఖాస్తు గడువును మరోసారి పొడిగించారు. 6-11 తరగతుల్లో ప్రవేశాల కోసం 7, 8, 9, 10, 12 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం బాలికల నుంచి ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణకు ఈ నెల 20 వరకు గడువు పెంచనున్నట్లు సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. కాగా నేటితో దరఖాస్తుల స్వీకరణ ముగియగా విద్యార్థులు తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు పొడిగిస్తున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు apkgbb.apcfssin. వెబ్సైట్ ద్వారా చూడవచ్చునని వారు తెలిపారు. అండమాన్ నికోబార్లోని విజయపురం దూరదర్శన్ కేంద్రం ప్రసారం చేసిన విద్యాంజలి కార్యక్రమం ఓ విద్యార్థి జీవితాన్నే మార్చేసింది. అండమాన్ నికోబార్ దీవుల్లోని అతిపెద్ద ఆదిమ తెగ నికోబారీ తెగకు చెందిన 6వ తరగతి విద్యార్థి భవిష్యత్తుకు భరోసానివ్వడమే కాకుండా మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేలా చేసింది. ఆ విశేషాలేంటో ఈ స్టోరీలో చూద్దాం. దెలానీపూర్లోని ప్రభుత్వ సెకండరీ పాఠశాలలో స్థానిక నికోబారీ తెగకు చెందిన దియా హెలీనా 6వ తరగతి చదువుతోంది. ఎంతో చురుకుగా చలాకీగా ఉండే దియా హెలీనా ముఖంలో కనిపించే శారీరక లోపం ఎంతో న్యూన్యతా భావాన్ని కలిగించేది. తోటి విద్యార్థులతో కలిసేందుకు ఎంతో ఇబ్బంది పడేది. తను ఎందుకు తోటి విద్యార్థుల్లాగా లేనా అని ఎంతో బాధపడేది. ఆ అమాయకమైన చూసి అండమాన్ కు చెందిన కన్నయ్యలాల్ ముందుకు రావడం అభినందనీయమన్నారు. కన్నయ్యలాల్ మాట్లాడుతూ విద్యార్థులకు శుభాభినందనలు తెలిపారు. విద్యార్థులు ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఇక దియా హెలీనా చికిత్స అనంతరం దూరదర్శన్తో ప్రత్యేకంగా మాట్లాడుతూ తన అనుభవాలను తెలిపింది. గతంలో తను ఎలా ఇబ్బందులు పడిందో వివరించింది. जब मेरा फेस ठीक नहीं था तब मुझे बच्चे लोग के साथ बहुत शर्म आता था कि मेरा फेस ऐसा क्यों है, मैं बाकी बच्चे लोग की तरह सिंपल लाइफ क्यों नहीं जी सकती हूँ. टीवी में आए थे, फिर कन्हैयालाल सर ने हमें कांटेक्ट करा. उसके बाद हमारे पेरेंट्स के साथ उन लोग ने बात किया डॉक्टर लोग से. फिर उसका बाद मेरा ऑपरेशन हुआ. ఎంతో సామాజిక స్పృహతో నీటిని వృధా చేయొద్దని, నీరు మన జీవనాధారమని చెబుతోంది. తన పాఠశాలలో నీటిని వృధా చేయకుండా మొక్కలకు మళ్లించే తీరును వివరించింది. నీటిని వృధా చేయవద్దని, సమర్థవంతంగా వినియోగించుకోవాలంటోంది దియా హెలీనా.
और दोस्तों, आप लोग को कभी अपना पानी वेस्ट नहीं करना चाहिए, क्योंकि पानी हमारा एसेंस ऑफ लाइफ है। हमारे स्कूल में एक फैसिलिटी है जिसमें जो हम लोग का वेस्ट वाटर है हम अपना प्लांट्स में डालते हैं और उससे पानी का बचत भी हो जाता है। तो अपना पानी वेस्ट ना करिए और उसको जमा करिए। డాక్టర్ కావాలని కలలు కంటోంది దియా హెలినా. తను వైద్యురాలిగా ప్రజలకు సేవ చేయాలని సంకల్పించుకున్నట్లు చెబుతోంది. मैं बड़ी होकर डॉक्टर बनना चाहती हूँ, क्योंकि जो डॉक्टर ने मेरी हेल्प करी है उन लोगों को भी मैं बहुत थैंक यू बोलना चाहती हूँ। इतना अच्छा डॉक्टर मिले मुझे सर्जरी करने के लिए भी, तो उसके लिए मैं डॉक्टर बनना चाहती हूँ। और जो बाकी बच्चे लोग होंगे जो बीमार हो जाएंगे, मैं उनका हेल्प करूँगी। శ్రీ విజయపురం దూరదర్శన్ కేంద్రం ప్రసారం చేసిన విద్యాంజలి, సహృదయంతో ముందుకు వచ్చిన కన్నయ్యలాల్ చేసిన కృషి పట్ల సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ దేశంలో తగినంత ముడి చమురులు నిల్వలు ఉన్నాయని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ స్పష్టం చేశారు. ఢిల్లీలో ఈరోజు నిర్వహించిన కేంద్ర మంత్రిత్వ శాఖల సంయుక్త మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ పెట్రోల్ బంకులు, డిస్ట్రిబ్యూటర్ల వద్ద తగినంత ఎల్పీజీ స్టాక్ ఉందని తెలిపారు. డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ల సరఫరా సాధారణంగానే ఉందని, ఆన్లైన్ బుకింగ్లు 98% చేరుకున్నాయని సుజాత శర్మ తెలిపారు. కమర్షియల్ ఎల్పీజీ సరఫరా సామర్థ్యం 70% పునరుద్ధరించినట్లు ఆమె వివరించారు. पेट्रोल उपलब्ध है और वहाँ पर भी कोई ड्राई आउट रिपोर्ट नहीं हुआ है। हमारी डोमेस्टिक एलपीजी सिलेंडर की सप्लाई नॉर्मल है और ऑनलाइन बुकिंग लगभग 98% तक हो गई है। इसके अलावा 92% तक सप्लाईज हमारी ओटीपी कोड के द्वारा की जा रही हैं। जैसा कि आप जानते हैं कि कमर्शियल एलपीजी की सप्लाई 70% तक रेस्टोर की गई है और इसमें हॉस्पिटल, एजुकेशनल इंस्टीट्यूशंस, होटल, ढाबा, लेबर इंटेंसिव इंडस्ट्री, पैकिंग, फार्मा, माइग्रेंट लेबर सभी को प्रायोरिटी दी गई है। और 14 मार्च से लगभग పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల దృష్ట్యా ఇంధన భద్రతను కాపాడుకోవడానికి భారత్ దౌత్యపరమైన ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారి ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ఢిల్లీలో ఈరోజు కేంద్ర మంత్రిత్వ శాఖల సంయుక్త మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారత ఇంధన భద్రతను బలోపేతం చేయడానికి మంత్రులు గల్ఫ్ దేశాల్లో పర్యటిస్తున్నారని తెలిపారు. We are closely following developments in West Asia. We continue to reach out to countries in the Gulf region. On the directions of Prime Minister, our ministers are visiting Gulf countries to strengthen our energy security. As you know, External Affairs Minister is presently visiting Mauritius, from where he would be traveling to the UAE on 11th and 12th April 2026. He will hold discussions with leaders in the UAE to foster stronger India-UAE ties. Even as we work to strengthen our energy security, we are also providing support to our neighboring countries as per their request to meet their energy needs. You would have seen that we supplied 38 metric tons of petroleum product to Sri Lanka 2 weeks ago. We are finalizing a government-to-government agreement for the supply of oil and gas, which will play an important role in reinforcing energy security of Mauritius. Leaders of పశ్చిమ బెంగాల్ను మళ్లీ అభివృద్ధి పదంలో నడిపించి సోనార్ బంగ్లాగా మారుస్తామని కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కోల్కతాలో ఈరోజు ఆయన బీజేపీ సంకల్ప పత్రం మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ మహిళలకు నెలకు 3,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. రాష్ట్రంలోని పౌరులందరికీ కులమతాలతో సంబంధం లేకుండా ఒకే విధమైన చట్టం వర్తింపచేస్తామని అమిత్ షా స్పష్టం చేశారు. और आम की खेती के लिए किसानों को उनकी उपज का उचित मूल्य मिल पाए, इसलिए हम एक योजना लेकर आएंगे जिससे आलू, धान और आम की खेती करने वाले किसानों को कोई तकलीफ न मिले। हर किसान का 100% एक ग्राम धान 3100 रुपये के दाम से बंगाल सरकार खरीद लेगी, जिससे धान के किसानों को सस्ते दाम में अपनी उपज बेचनी न पड़े। बंगाल की
अर्थव्यवस्था को सशक्त बनाने के लिए ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, అనిశ్చితి, పన్నుల భారాలు వంటి ఎన్నో సవాళ్లు ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. తమిళనాడులోని కోయంబత్తూరులో పరిశ్రమల నిపుణులు, పౌర వేదిక సభ్యులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి, యుద్ధాలు, టారిఫ్ రేట్లు ఉన్నా భారత ఆర్థిక వ్యవస్థ నిలకడగా ఉందన్నారు. Come and engage with them. I used to call them to Delhi. I interacted regularly with businesses from all across the country. We have a monthly engagement, more often than not on hybrid. దేశీయ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. బ్యాంకింగ్ రంగం నుంచి లభించిన మద్దతు, అంతర్జాతీయ మార్కెట్లోని సానుకూల సంకేతాలతో సూచీలు రాణించాయి. సెన్సెక్స్ 918 పాయింట్ల లాభపడి 77,550 వద్ద ముగిసింది. నిఫ్టీ 275 పాయింట్ల లాభంతో 24,050 వద్ద ముగిసింది స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ $92.73 వద్ద స్థిరపడింది. అంతర్ ఒడిశా నుంచి మన్నార్ గల్ఫ్ వరకు దక్షిణ ఛత్తీస్గఢ్, తెలంగాణ, రాయలసీమ, అంతర్ తమిళనాడు మీదుగా ద్రోణి కొనసాగుతుంది. మరోవైపు ఉత్తర తమిళనాడు, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇదే సమయంలో గరిష్టంగా గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భారత రాజ్యాంగం సింధీ భాష అనువాదాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్. పైపుడు నేచురల్ గ్యాస్ వినియోగంపై ప్రజలకు అవగాహన పెంచాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో ఇప్పటివరకు 9,36,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఆమోదం. తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోయిన 42 మంది మావోయిస్టులు. దేశంలో తగినంత ముడి చమురు నిల్వలున్నాయన్న కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.